హాయ్ ఎవ్రీవన్. మనకి డీజీపీ అనేది చాలా మందికి లాగిన్ కావట్లేదు. 20 కిలోమీటర్స్ ఎర్రర్ అనేది అందరికీ చూపిస్తుంది. దాన్ని మనం చాలా సింపుల్‌గా ఈ 20 కిలోమీటర్స్ అనే దాన్ని రీసాల్వ్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలనేది మరోసారి మనం చూద్దాం. అయితే ఈ 20 కిలోమీటర్స్ ఎర్రర్ అనేది చాలా సింపుల్‌గా మనం ఒక గార్డ్ అంటే లొకేషన్ గార్డ్ అని ఒకటి ఉండిద్దండి. ఈ లొకేషన్ గార్డ్ అనేది గూగుల్‌లోకి వెళ్ళిపోయి లొకేషన్ గార్డ్ అనేది ఎంటర్ చేయగానే మనకి ఇలాగా లొకేషన్ గార్డు క్రోమ్ వెబ్ స్టోర్ అని వచ్చింది. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నాను కాబట్టి అలా చూపిస్తుంది నాకు. దాన్ని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ లొకేషన్ గార్డ్ అనేది ప్రస్తుతానికి ఇది రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా, దీన్ని ఓకే చేసుకోవాలి. దీన్ని ఓకే చేసిన తర్వాత ఎక్స్టెన్షన్ అనే దాని మీద క్లిక్ చేసి ఇది అప్రూవల్ అనేది అవుతుంది. ఇది అప్రూవల్ అయిన తర్వాత మనకి ఒక న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ లొకేషన్ గార్డు అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ అని ఉంది కదండి, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్లో మీడియం దగ్గర యూజ్ ఫిక్స్డ్ లొకేషన్ అనే దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిక్స్డ్ లొకేషన్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఈ మ్యాప్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఈ మ్యాప్ అనేది మనం జూమ్ అనేది తగ్గించుకుంటే ఓకే, మన మీ షాప్ ఎక్కడైతే ఉందో ఆ షాప్కి మీ మ్యాపింగ్ అనేది సెట్ చేసుకొని ఓకే, ఈ విధంగా మనకి జూమ్ అనేది అవుతుంది. ఈ జూమ్ అయిన తర్వాత మన షాప్ ఎక్కడుందో చూసుకొని ఇక్కడ లొకేషన్ అనేది పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా, మీ షాప్ ఎక్కడ అనేది. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంక ఇది క్లియర్ అయిపోయింది. ఇంక దీంట్లో మీరు చేసేది ఏం లేదు. ఇక్కడ వచ్చేసి మీరు మై లొకేషన్ అని మై లొకేషన్ నవ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు పెట్టిన లొకేషన్ అనేది ఇక్కడ చూపించుద్ది. ఈ విధంగా మీకు లొకేషన్ చూపించింది అంటే ఆటోమేటిక్గా మీకు డీజీపీ అనేది లాగిన్ అయిపోతుంది. సింపుల్గా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లొకేషన్ గార్డ్ అనే యాప్ తీసుకొని ఆప్షన్స్లోకి వెళ్ళి ఫిక్స్డ్ లొకేషన్ సెట్ చేసుకుంటే పాయింట్ గూగుల్లో సెట్ చేసుకున్న తర్వాత మై లొకేషన్లో మీ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చూపిస్తే మీకు డీజీపీ అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.